are eating the dogs, they are eating the cats, they are eating the pets of people living there. ఈ కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్ను కుదిపేస్తుంది, ఇంటర్నెట్లో సంచలనం కలిగిస్తుంది. దే ఆర్ ఈటింగ్ ద పెట్స్ అనేది ఎక్స్పై కూడా ట్రెండింగ్ అయిపోయింది. ఏంటి దే ఆర్ ఈటింగ్ ద డాగ్స్, దే ఆర్ ఈటింగ్ ద క్యాట్స్, దే ఆర్ ఈటింగ్ ద పెట్స్ ఆఫ్ పీపుల్ లివింగ్ దేర్ అంటే ఏంటిది? మీకు గుర్తుండే ఉంటుంది, ఇటీవల డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ల మధ్య జరిగిన డిబేట్లో ట్రంప్ మాట్లాడిన మాటలు. సో ట్రంప్కున్న ఎక్సెంట్రిక్ క్యారెక్టర్ అందరికీ తెలుసు, ట్రంప్కున్న విద్వేష స్వభావం కూడా అందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారిని ఇమ్మిగ్రెంట్స్ అంటారు. వారి పట్ల ట్రంప్ చూపేటువంటి విద్వేష భావన అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే సీరియస్గా ఇమ్మిగ్రేషను, ఎకానమీ, ఫారిన్ పాలసీ వీటిపైన డిబేట్ జరగాల్సిన సమయంలో చాలా ఎక్స్ట్రీమ్ క్లెయిమ్ చేశాడు. ఒహాయోలోని స్ప్రింగ్ఫీల్డ్లో అక్కడ నివసిస్తున్న వారి ఇళ్లల్లో ఉండే పెంపుడు జంతువులైన కుక్కల్ని, పిల్లుల్ని ఈ వలస వచ్చిన వారు తింటున్నారు అని కామెంట్. వాస్తవంగా దీన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి అక్కడే ఖండించారు, ఇది నిజం కాదు అని. కానీ దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో మామూలుగా ఆడుకోవడం లేదు ట్రంప్ను. సో పెద్ద ఎత్తున దీనిపైన మీమ్స్ వచ్చాయి. మీమ్సే కాదు, డేవిడ్ స్కాట్ అనే సౌత్ ఆఫ్రికన్ సింగర్, ఒక చాలా ప్రత్యేకంగా కలిగినటువంటి ఏకంగా ఒక ట్రాక్, ఒక మ్యూజికల్ సాంగ్ ఆయన కంపోజ్ చేసి రిలీజ్ చేశారు. దీని స్ట్రీమింగ్ వల్ల వచ్చిన డబ్బుల్ని కూడా స్ప్రింగ్ఫీల్డ్లో ఉన్నటువంటి స్ట్రే ఎనిమల్స్, అంటే ఎవరు పట్టించుకొని జంతువులకు ఒక హోమ్ కల్పించడానికి, వారికి ఒక రూఫ్ కల్పించడానికి వెళ్తాయని కూడా ప్రకటించారు. సో ఇప్పుడు ఆ పాట కూడా సెన్సేషన్గా మారిపోయింది. దే ఆర్ ఈటింగ్ ది డాగ్స్, దే ఆర్ ఈటింగ్ ద క్యాట్స్, దే ఆర్ ఈటింగ్ ద పెట్స్ ఆఫ్ ద పీపుల్ లివింగ్ దేర్ అని ఏబీసీలో వచ్చినటువంటి ట్రంప్ బయట పెట్టి తర్వాత దాన్నే పల్లవిగా తీసుకొని అందులో ఆ పిల్లుల వాటి సౌండ్స్ కూడా పెట్టి చాలా ఆసక్తిగా పెట్టారు. సో అందుకే అంటారు 10,000 పదాలతో వ్యాసం రాసిన దానికన్నా ఒక్క ఫోటో ఎఫెక్టివ్గా ఉంటుందని. 10,000 ఫోటోల కన్నా బహుశా ఒక మూవింగ్ వీడియో ఎఫెక్టివ్గా ఉంటుందేమో. ఇప్పుడు ఒక 100 వీడియోల కన్నా ఒక పవర్ఫుల్ మీమ్ అంతకన్నా ఎఫెక్టివ్గా ఉంటుందేమో. మీమ్ను పోలినటువంటి ఆడియో వీడియో ట్రాక్స్ ఇంకా ఎంత ఎఫెక్టివ్గా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. అందువల్ల ఇవాళ ట్రంప్ మాట అని వెళ్ళిపోతే అది కొంతమందికి వినోదం. సో వరల్డ్ వైడ్గా పీపుల్ ఆర్ ఎంజాయింగ్. సో ట్రంప్ మాటల్ని, దాటి మీద ప్యారడీల్ని, దాటి మీద మీముల్ని, దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, దట్స్ సంథింగ్ టు బి రియల్లీ స్టడీడ్. ట్రంప్ ఫాలోవర్స్లో ట్రంప్ పోలరైజింగ్ ఫిగర్. ట్రంప్ ఇమ్మిగ్రెంట్ల పైన ఎంత ఎక్కువ విద్వేషాన్ని వెదజల్లితే, కక్కితే అది ఆయనకు వైట్ అమెరికన్ ఓటర్స్ను పోలరైజ్ చేస్తుందని ఆయన అంచనా. ఎందుకంటే ఇమ్మిగ్రెంట్లు ఎలాగో ట్రంప్కు ఓటేయరు. సో ఇమ్మిగ్రెంట్ల ఓట్ల పైన ట్రంప్ పెద్ద ఆశ పెట్టుకోలేదు. ఏదో కొద్దిమంది వేస్తారు తప్ప పెద్దగా వేస్తారని నమ్మకం ఆయనకు లేదు. అందువల్ల ఎలాగూ ఇమ్మిగ్రెంట్లు డెమోక్రటిక్ క్యాండిడేట్కి వేస్తారు కనుక ఇక ఇమ్మిగ్రెంట్లను అటాక్ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వైట్ అమెరికన్ ఓటర్లను అట్రాక్ట్ చేయాలని. ఇప్పుడు మన దగ్గర కూడా ఇండియాలో కూడా ఎన్నికలైనప్పుడు ముస్లిం, ముజ్రా, మంగళసూత్ర, మొఘల్, మందిర్, మసీద్ ఇవన్నీ కూడా మన దేశంలో కూడా వచ్చాయి. ఎందుకు? మా ఎలాగో ముస్లింలు ఓటేయరు, అందువల్ల మేము హిందూ మెజారిటీ ఓట్లను మా వైపు కన్సాలిడేట్ చేసుకుంటాం అని ప్రధానమంత్రి స్థాయిలో మంగళసూత్ర అని, ముజ్రా అని మొఘల్ కాలం నాటి డ్యాన్స్ను ఉదాహరణగా చేస్తూ రాజకీయ ప్రచారంలో చెప్పారు. అంటే వికసిత భారత్ అనే దానికన్నా విద్వేష భారతే ఎక్కువగా వెళ్ళింది. అందువల్ల ఇక్కడ మోడీ అయినా అక్కడ ట్రంప్ అయినా పోలరైజింగ్ పొలిటీషియన్ చేసే ఎత్తుగడ ఏంటంటే తమ భావాల ద్వారా సమాజములను పోలరైజ్ చేయగలిగితే తమకు ఆటోమేటిక్గా
ఒక సెక్షన్ తన వెనకాల ర్యాలీ అవుతుందని. కానీ మరి సొసైటీ ఎంతగా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది? ఇప్పుడు మన దగ్గర చూసాం. సో భారీ ఎత్తున రాజస్థాన్లో మొదలుపెట్టారు ఈ మంగళసూత్ర క్యాంపెయిన్, ముస్లిం మంగళసూత్ర క్యాంపెయిన్, ముజరా, ఇవన్నీ నార్త్ ఇండియాలో బాగా ప్రభావం చూపుతా అనుకుంటే ఎక్కడ ప్రభావం చూపలేదు. రాజస్థాన్లో కూడా 11 సీట్స్ బీజేపీ కోల్పోయింది. 2014, 2019లో 25 సీట్స్ గెలుచుకున్న పార్టీ 2024కి వచ్చే వరకు 11 సీట్స్ కోల్పోయింది. ఉత్తరప్రదేశ్లో కూడా ఈ పోలరైజేషన్ ఎత్తుగడలు చాలా ఎఫెక్టివ్గా వాడి లాభపడిన చోట కూడా భారీగా దెబ్బతిన్నది బీజేపీ. అందువల్ల ఏదైనా లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు ఎకనామిక్స్లో. ఏదైనా ఒకటి క్షీణోపాంత సిద్ధాంతం అని, అంటే మొదట్లో వచ్చినంత రిజల్ట్ తర్వాత రాదు. అందువల్ల ట్రంప్ ఆయన ప్రెసిడెన్షియల్ రేస్లో గతంలో ఎంటర్ అయినప్పుడు పోలరైజ్ చేయగలిగినంతగా తన వ్యాఖ్యల ద్వారా, తన యాంటీ ఇమిగ్రెంట్స్ కామెంట్స్ ద్వారా, తన ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ ద్వారా ఇప్పుడు కూడా చేయగలుగుతాడా? వీళ్ళు అమెరికన్ సొసైటీ యాక్సెప్ట్ అండ్ అప్రిషియేట్, లేదా అమెరికన్ సొసైటీ ఎనఫ్ ఈజ్ ఎనఫ్, వీ నీడ్ ఎ పీస్ఫుల్ అమెరికా, వీ నీడ్ ఎ యునైటెడ్ అమెరికా, వీ నీడ్ అన్ అమెరికా దట్ రెస్పెక్ట్స్ డైవర్సిటీ, దట్ రెస్పెక్ట్స్ సిటిజన్షిప్ అనేటువంటి స్టాండ్ తీసుకుంటుందో చూడాలి.